హాయ్ ఫ్రెండ్స్, మనం ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామండి. సో దీనికి అమూల్ తాజా మిల్క్ తీసుకుంటాం, వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకుంటాం, అదేవిధంగా మనము మిల్క్ మేడ్ తీసుకుంటామండి. తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేయాలండి. సో ఏమీ మనకి ముద్దలు ముద్దలు లేకుండా చక్కగా ఈవెన్గా మనము వాటర్లో దీన్ని మిక్స్ చేయాలండి. ఆ తర్వాత అండి లీటర్ పాలని మనం ఒక గిన్నెలో వేసి వేడి చేస్తామండి. ఓకేనండి. ఈ పాలు పొంగిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మనము ఈ యొక్క కస్టర్డ్ మిక్స్చర్‌ని ఈ పాలల్లో మనం వేస్తామండి. సో, ఈ విధంగా చూసారండి, ఒక లేయర్ అనే స్పూన్ మీద వచ్చింది కదా! ఇంతవరకు మనం వేడి చేసి ఆపేస్తామండి. ఆ తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటామండి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. బనానా తీసుకున్నానండి. అదేవిధంగా యాపిల్, ప్రోమోగ్రానేట్ తీసుకున్నాను. ఆ తర్వాత గ్రేప్స్ తీసుకున్నానండి. వీటన్నిటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన కస్టర్డ్ మిక్స్చర్‌ని తీసుకురావాలండి. సో, ఈ మిక్స్చర్ చల్లబడిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మనం మిల్క్ మేడ్ యాడ్ చేస్తామండి. నేను ఇందాక షుగర్ యాడ్ చేయలేదు చూసారు కదా! ఎందుకంటే నేను మిల్క్ మేడ్ తోటే స్వీట్‌నెస్ తెప్పించాలి అని షుగర్ యాడ్ చేయలేదండి. మిల్క్ మేడ్‌తో చేస్తే చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇందాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఈ యొక్క మిక్స్చర్‌లో వేసేస్తామండి. వేసేసిన తర్వాత బాగా కలుపుతామన్నమాట. అర్థమవుతుందండి. బాగా కలిపి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమేనండి. సో, ఆ తర్వాత అండి మనం ఈ బ్యూటిఫుల్ బౌల్‌లో తీసుకోవాలండి. సో, ఈ కస్టర్డ్ మీద మనం చక్కగా డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని తింటే చాలా బావుంటదన్నమాట. కాజు గాని, బాదం గాని చల్లుకొని తినండి, బావుంటది. బాయ్ ఫ్రెండ్స్.